సింహరాశి వారి ఫలితాలను చూచినట్లయితే మక 1 2 3 4 పాదాలకు, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1వ పాదమునకు రాశి సింహరాశి అగుచున్నది. ఈ సింహరాశి వారికి ఆదాయము 5, వ్యయము 5, రాజపూజ్యము 7, అవమానము 7గా ఉన్నది. ఈ రాశి వారికి గురు కేతు ద్వాదశ స్థానంలో కలియుట వలన ఈ రాశివారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. శారీరకమైన మానసికమైన సమస్యలు వెంటాడుతాయి. నేత్ర సమస్యలు, అలసత్వము, కటిక దారిద్ర్యాన్ని, సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. ఎంత మంచిగా ఉన్నా ఏదో ఒక లోపం శాపంగా మారుతూ ఉంటుంది. వడ్డీ వ్యాపారస్తులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. కళత్ర సమస్యలు ఏర్పడతాయి. నేత్ర, హృదయ, కంఠ సమస్యలు బాధించును. ఇతరుల ప్రమేయంతో మీ జీవితం సాగును. బంధుమిత్రాదులతో సమస్యలు తలెత్తును. చాకచక్యంగా వాటిని సరిదిద్దుకునవలెను. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఈ సంవత్సరం ఉద్యోగులకు అనుకూల సమయం కాదనే చెప్పాలి. గురు శనుల కలయిక వలన అనుకోని ఇబ్బందులు కలుగుతాయి. సుదూర ప్రాంతాలకు బదిలీలు, అనుకోకుండా సమస్యలు వచ్చి పడతాయి. ఆ సమస్యలు ఉద్యోగాలను వదిలేసే విధంగా ఉంటాయి. అధికారుల వలన ఇబ్బందులు తప్పవు. నిరుద్యోగులకు అంతగా ఆశాజనకంగా ఉండదు. అనవసరపు ట్రాన్స్ఫర్లు, విధుల నుండి తొలగించడం జరుగుతుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండదనే చెప్పాలి. చదువుపై శ్రద్ధ వహించి క్రమశిక్షణతో మెలగవలెను. పోటీ పరీక్షలలో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం కలదు. ప్రత్యేక శ్రద్ధ వహించవలెను. కోరుకున్న కాలేజీలలో సీట్లు రానిచో ఆందోళన చెందవద్దు. ఈ సంవత్సరం విదేశీ విద్య ప్రయత్నాలు విరమించుకొనటం మంచిది. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం ప్రతిరోజు పఠించడం వలన కొంత మెరుగైన ప్రతిఫలం కనబడుతుంది. వ్యాపారులకు ఈ సంవత్సరం ఆశించినంత ఆదాయం లభించదు. గృహ నిర్మాణ సంబంధ వ్యాపారాలకు అధిక రాబడిని అందుకుంటారు. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ వారికి కొంత ఊరటనిచ్చును. నూతన పెట్టుబడులు, నూతన వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళు తగు జాగ్రత్త వహించవలెను. జ్యువెలరీ వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు తప్పవు. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం ద్వితీయార్థంలో బాగుంటుంది. చేపలు, రొయ్యలు, కోళ్ల పరిశ్రమ వారికి అనుకోని ఇబ్బందులు కలిగి నష్టాలు చవిచూసే అవకాశం ఉన్నది. కావున తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. మొత్తం మీద సింహరాశి వారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా అయితే ఉండదు. సింహరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సర ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. ప్రతి మాసమునందు మాస ఫలితాలు, వాటి పరిహారాలు పంపడం జరుగుతుంది. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మేము పెట్టే వీడియోలు వెంటనే మీకు అందుతాయి. కావున సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమః శివాయ.